హాయ్ అండి, నమస్తే. ఇవాళ నేను మీ ముందుకి ఒక మంచి టిప్ తీసుకురాబోతున్నాను. అదేంటి అంటే మనకు ఈ మధ్య కాపర్ బాటిల్స్ కానీ బౌల్స్ కానీ యూజ్ చేయడం చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే అది హెల్త్కి మంచిది అని చెప్పేసి అంటుంటారు. అండ్ ఈవెన్ రాగి చెంబులో వాటర్ తాగితే మంచిది, నైట్ వాటర్ ఫిల్ చేసుకొని మార్నింగ్ తాగితే హెల్త్కి చాలా మంచిది అని అంటుంటారు. సో చాలామంది తెచ్చుకుంటారు, బట్ దాన్ని ఎలా క్లీన్ చేయాలి అనేది మాత్రం చాలా పెద్ద టాస్క్ అయిపోయిందండి. నేనైతే ఆల్మోస్ట్ ఒక యుద్ధమే చేశాను దాంతో. అసలు ఆ బాటిల్స్ క్లీన్ చేయడం, చాలా సోప్ వేసి రుద్దడం, లేకపోతే ఆ పీతాంబరి వేసి క్లీన్ చేయడం, ఏది వర్క్ అవటం లేదు. బట్ ఫైనల్గా నాకు ఒక ఐడియా తెలిసింది. అదేంటి అంటే వెరీ సింపుల్. ఒక చింతపండు అండ్ దెన్ సాల్ట్ వేసి క్లీన్ చేశారనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో చింతపండు లేనప్పుడు ఈవెన్ లెమన్ కూడా యూస్ చేయొచ్చు. బాటిల్స్లో మనము మేబీ క్లీన్ చేయడానికి వీలు కాదు అనుకున్నప్పుడు ఈ లెమన్ వాటర్ స్క్వీజ్ చేసేసి సాల్ట్ వేసేసి మనం జస్ట్ లెమన్ వాటర్తో సాల్ట్ వేసి ఆ బాటిల్లో షేక్ చేసినా చాలండి. ఇట్ విల్ క్లీన్ ఇట్ వెరీ నైస్లీ. సో ఈ టిప్ అయితే మీరు ట్రై చేసి చూడండి అండ్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మీకు ఎలాంటి హ్యాండ్ పెయిన్ కానీ ఇలాంటివి ఏమీ రావు. జస్ట్ ఒక 2 minutes క్లీన్ చేస్తేనే బాటిల్ లైక్ కొత్త బాటిల్ లాగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ బౌల్ చూసారు కదా ఎంత డార్క్గా అయిపోయిందో. లైక్ టూ మెనీ డార్క్ స్పాట్స్ ఉన్నాయి, లోపల కూడా అంత నల్లగా అయిపోయిందండి. సో ఇంత డార్క్ అయిపోయిన బౌల్ని క్లీన్ చేయాలంటే మినిమం ఒక 1/2 hour అన్నా పడుతుంది అనుకుంటారు. సో నేను చెప్పిన టిప్తో అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. సో చూడండి, ఇది కూడా ఎంత డార్క్గా అయిపోయిందో. ఇది నేను మా బాల్కనీలో పెట్టుకుంటాను. సో పీజియన్స్ వాటర్ తాగేసి వెళ్తుంటాయి. సో వాటి కోసమని నేను సపరేట్గా ఒక బౌల్ పెట్టాను. అది చూడండి ఎంత డార్క్గా అయిపోయిందో. సో డెఫినెట్గా ఇది నార్మల్గా క్లీన్ చేయాలంటే మినిమం 1/2 hour అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన టిప్తో క్లీన్ చేస్తాము. సో ఫస్ట్ ఏంటి అంటే ఒక బౌల్లో సాల్ట్ అండ్ దెన్ చింతపండు వేసుకోవాలి. నేను ఇప్పుడు 2 bowls క్లీన్ చేయాలని ఈ చింతపండు ఈ క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. చింతపండు లేనప్పుడు మనము లెమన్ వేసుకోవచ్చు. లెమన్ స్క్వీజ్ చేయాలి. సో ఇలా చూడండి, మనం సాల్ట్ అండ్ లెమన్ ఆర్ చింతపండు వేసుకొని క్లీన్ చేయడం స్టార్ట్ చేయగానే ఇట్ విల్ టర్న్ ఇంటూ ఒరిజినల్ కలర్ అండి. సో వితౌట్ ఎనీ డిఫికల్టీ చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. చూడండి, సాల్ట్ ఇంకా చింతపండు వేసి క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో. మీరు చింతపండు కాకుండా లెమన్ కూడా యూస్ చేయొచ్చు. సో రిజల్ట్ అయితే సేమ్ ఉంటుంది రెండింటికి. బట్ లెమన్స్ ఒక్కోసారి దొరకనప్పుడు చింతపండు యూస్ చేసైనా క్లీన్ చేయొచ్చు. బట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. Let me know your comments. Thanks for watching, and please don't forget to like, share and subscribe. Thank you.